దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారు ఈ రోజు నుండి మిర్యాలగూడ సభలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు 8, 9, 10, 11 4 రోజులు మిర్యాలగూడ రాజీవ్ గాంధీ స్టేడియం మిర్యాలగూడ. ప్రార్థన చేయండి. మిర్యాలగూడ నల్గొండ దగ్గర కదా, అందరు ప్రార్థించి పాలు పొందండి. ఈవినింగ్ ఏ రాష్ట్రంలో లైవ్ వస్తుంది, చక్కటి ఆత్మీయ కార్యక్రమం. మీరు ఎలా ఉన్నారు? ఏమైనా బాధలు దిగులుతున్నారా? దేవుడు మాకు ఎప్పుడు న్యాయం చేస్తాడు, ఎప్పుడు మాకు విడుదల ఇస్తాడు అంటే దేవుడు మనల్ని కొంతకాలమే, శ్రమలైనా కష్టాలైనా కొంచెం పీరియడ్, దాని తర్వాత మనకి ఎలాంటివి ఉండనీయడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఈరోజు మీ అందరూ కూడా యేసు ప్రభుని రక్షకుడిగా తెలుసుకుంటే సంతోషం. ఇంకా మారు మనసు పొందండి. యేసు రక్షకుడిని కోసం ప్రాణం పెట్టిన యేసుకు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని పరలోకం నిత్య జీవం వైపు నడిపిస్తాడు. ఈరోజు ఒక్క మాట నేను చదువుతున్నాను. 72వ కీర్తన అద్భుతమైన మాట, 4వ వచనం. ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయం తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగొట్టును. వింటున్నారా? శ్రమనొందిన వారికి, బీదలని, శ్రమలో ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడంటే తప్పకుండా కాపాడుతాడు, రక్షిస్తాడు. బీదలకి, పిల్లలకి న్యాయం తీరుస్తాడు. వింటున్నారా? ఎవరైనా నీకు నేను బేదోళ్ళు ఉండి అన్యాయం చేసి ఊరుకుంటాడా దేవుడు? ఒకవేళ మీరు యథార్థంగా నడిస్తే మీకు అన్యాయం చేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎవ్వరు లేచిన ఊరుకోడు దేవుడు. న్యాయకర్త ఆయన, నీ పక్షమై వ్యాజ్యం ఆడతాడు. నీతిగల దేవుడు ఆయన. నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అందుకని శ్రమ నొందిన నిన్ను, ఏ శ్రమలో ఉన్నావు, నీ శ్రమ నుండి నిన్ను రక్షించి నీకు న్యాయము చేసేదను ఈరోజు వాగ్దానం. వింటున్నావా? ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకో, దేవుని మాటను చదువు, ముందు వెనక వాక్యం కూడా ధ్యానించండి. వ్యక్తిగతంగా దేవునితో కనెక్ట్ అయి ఉండండి. మంచిగా వర్తమానమేనండి. ప్రభుకు దగ్గర అవ్వండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు కష్టంలో, నష్టంలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అన్యాయం, అక్రమ బంధకాలు ఉన్నారు, విడిపించు. రక్షణ లేని వారికి రక్షణ, తాగుడు, జూదం, పాపంలో ఉన్న వారికి మార్పు, యవన బిడ్డలు యవనస్తురాల్ని కాపాడి శత్రు నుంచి విడిపించు. బేదలకి, దిక్కులేని వారికి న్యాయం చేయి నాయన. ఎవరికైతే ఆ కోర్టు కేసులు, మోసం, అక్రమ కేసులు కొట్టివేయబడి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించబడి, అన్యాయం నుంచి విడుదల పొంది, రోగబాధ నుంచి విడిపించబడి, శత్రు సమూహం నుండి విడిపించబడి, అంతేకాక నాయన ప్రపంచంలో, భారతదేశంలో జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ చేయండి. ఎంతమంది అభిషేకాన్ని, నీ ఆత్మకు విరోధంగా మాట్లాడే నోర్లు, నాలుకలు మూయించి నీ ఆత్మకార్యాలు జరిగించి ప్రతి సంఘాన్ని, సేవకుల్ని ప్రొటెక్ట్ చేయండి. అపవాది తంత్రములను సిగ్గుపరచండి. ఏ గృహంలో రోగులు ఉన్నారు, స్వస్థత, వివాహం కాని బిడ్డలకు వివాహాలు, గర్భఫలం లేని గర్భఫలం, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, వారి డబ్బు ఇతరులకు ఇచ్చి రావాల్సిన డబ్బు పొలాలు తెచ్చియాలి. అంతేకాక మీడియేటర్ను చిక్కుబడిన వారిని విడిపించి కాపాడమని మీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. 8, 9, 10, 11 ఈ రోజు నుండి మిర్యాలగూడ మరి రాజీవ్ గాంధీ స్టేడియం NFC క్యాంప్ అద్భుతమైన సభలు. సాయంత్రం 5:30కే యొక్క లైవ్ స్టార్ట్ అయిపోతుంది. 11, 12, 13, 14 బెల్లంపల్లి ఉజ్జీవ సభలు. బెల్లంపల్లిలో సువార్త ఉజ్జీవం 3 దినాలు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్, ఇయర్ ఎండింగ్. అంతేకాక నీ కట్లు తెగిపోతున్నాయి 3 రోజులు. 12, 13, 14 బెల్లంపల్లి ఉదయం సాయంత్రం సభలకి ఎక్కడి నుంచైనా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరు దీవించబడుదురుగా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.